హలో ఫ్రెండ్స్, మనము గత వీడియోలో మొత్తము వాస్తు గురించి, తర్వాత జ్యోతిషం గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. బోర్ పాయింట్లు కూడా కొంచెం చేశాను. నెక్స్ట్ నా టీవీలన్నీ చివరిలో చూసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి బ్రదర్. ఇట్లే మాట్లాడకుండా పోతుంటే ఇదవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చాలామందికి కూడా తెలియదు. రాసులు అంటే ఏదో కొంతవరకు తెలుసు, కానీ నక్షత్రాలు అనేది కూడా ఇప్పుడు ముందు పెద్దల కాలంలో పూర్వకాలంలో వాళ్ళు నక్షత్రాలు రాసులు ఎందుకు చూసారు. దీంట్లో శ్రీ వేణు వాస్తులో ఇప్పుడు నక్షత్రాల గురించి, ఆ నక్షత్రాలకు ఎవరు అధిపతులు, నక్షత్ర అధిపతి ఎవరు అనేది గురించి తెలుసుకున్నాం. నేరుగా ట్రాఫిక్ లేకపోదాం. చాలాసేపు మనకు ఇట్లే వీడియో లెంత్ ఇదవుతుంది. కాబట్టి మనం మాటలు పెట్టుకుంటే సరిగా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం నక్షత్రాలు నక్షత్రాలన్నీ 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు ఫస్ట్ ఏం వస్తుంది, అశ్విని నక్షత్రాలు. నక్షత్రాలు 27 నక్షత్రాలు. దీంట్లో ఒకటి, అశ్విని, 2, భరణి, 3, కృత్తిక, 4, అశ్విని, భరణి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునర్వసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష. ఇక్కడ 1 అశ్విని, 2 భరణి, 3 కృత్తిక, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆరుద్ర, 7 పునర్వసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష. నెక్స్ట్ 10 ఆశ్లేష పుబ్బ, మఖ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. నెక్స్ట్ జస్ట్ ఒకనే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 20 నక్షత్రాలు. దీనికి అధిపతి ఎవరు? ఇక్కడ అశ్విని, మఖ, మూలకు వచ్చి
కేతువు నెక్స్ట్ ఇక్కడ భరణి పుబ్బ ఇక్కడ కృత్తిక ఉత్తరాషాఢకు వచ్చేసి సూర్యుడు, నెక్స్ట్ ఇక్కడ రోహిణి హస్త శ్రవణకు వచ్చేసి చంద్రుడు, నెక్స్ట్ సూర్యుడు దీనికి మృగశిర చిత్త దానికి వచ్చేసి ధనిష్టకు వచ్చేసి సూర్యుడు, నెక్స్ట్ రాహువు, ఇక్కడ శని, ఇక్కడ బుధుడు. ఇక్కడ చూడండి, అశ్విని మఖామూలకు వచ్చి కేతువు, భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్రుడు, పుత్రిక ఉత్తరాషాఢ సూర్యుడు, రోహిణి ఆస్థ శ్రవం చంద్రుడు, మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, ఆరుద్ర స్వాతి శతవిషం రాహువు, పూర్వసు విశాఖ పూర్వభాద్రకు వచ్చి గురువు, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రకు శని, ఆశ్లేష జ్యేష్ఠ రేవతికి వచ్చి బుధుడు. వీళ్ళు అధిపతులు. ఈ నక్షత్రాలకు వచ్చి అధిపతులు. అంటే ఇక్కడ శని, ఇక్కడ అశ్విని మఖ మూలం వచ్చినప్పుడు ఈ మూడాంటకు అధిపతి కేతు వస్తాడు, ఈ మూడాంటకు అధిపతి శుక్రుడు వస్తాడు.